నేను ఎందుకంటే బీయింగ్ ఏ డాక్టర్ నేను ఎక్కువ ఫోకస్, నాకు ఇంట్రెస్ట్ టాపిక్ ఏంటంటే ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఫిలాసఫీ. అంటే మనకు తెలుసు కదా, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్. ఈరోజు సార్ అన్నారు డ్రగ్స్ అని అన్నారు, ఇంకా వెల్బీయింగ్ అన్నారు. ప్రతి దానికి ఏది పాయింట్ ఆఫ్ సోర్స్ అని అంటే ఏమని చెప్పగలుగుతాం? కొంచెం ఇంటరాక్టివ్గా ఉండని. నేను అంటే బ్యాడ్ టీచర్ని, బేసికల్గా మీరంటే గుడ్ టీచర్ కాబట్టి మంచిగా వినకుండా చెప్పగలుగుతారు, కానీ నేను కొంచెం ఇంటరాక్టివ్ ఉంటే కొంచెం మంచిగా, ఇంకా ఇంట్రెస్టింగ్గా, ఇంకా డెప్త్గా ఫోకస్ చేయడానికి ఉంటుంది, రైట్? అయితే సో ప్రజెంట్ మనకు సమస్యలు ఎన్ని ఉన్నాయి? ఒక ఇప్పుడు అనుకున్న వెల్బీయింగ్, స్టూడెంట్ వెల్బీయింగ్ ఒకటేనా? ఎస్, ఇంకా మాస్టర్ వెల్బీయింగ్. హలో, సో అయితే సమస్యలు ఎన్ని ఉన్నాయి అనేది మనం లెక్క పెట్టి చెప్పగలుగుతామా? చెప్పలేం. ఇప్పుడు టోటల్గా వరల్డ్ గురించి తెలియదు, కానీ ఇండియాలో ఉండే పాపులేషన్ అంతా ఇన్సెక్యూర్లో ఉన్నారు, ఒప్పుకుంటారా? కానీ ఒక సైడ్ ఆలోచిద్దాం, నిజంగా ఇంత ఇన్సెక్యూరిటీకి రీజన్ ఏంటి అని. ఇప్పుడు మనకంటే మన ఫాదర్ వాళ్ళు ఉండే, మనకు ఇంకా మన గ్రాండ్ ఫాదర్స్ ఉండే, ఇంకా వాళ్ళ తాతలు ముత్తాతలు వీళ్ళంతా ఉండే, కానీ వాళ్ళకు ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా? కానీ ఎప్పుడైనా మనం ఆలోచించాము వాళ్ళు ఇవి లేవు, నాకు ఇంత బ్యాడ్గా ఉన్నా అని ఎప్పుడైనా మన దగ్గర ఫీల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మన పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ? ఎగ్జాక్ట్లీ. అందరూ హాయిగా మంచిగా పిల్లలు, 10 మంది పిల్లలు, ఇంకా మనం ఇప్పుడు 1 or 2 పిల్లలతోటే సతమతం అవుతున్నాం. వాళ్ళు ఇది నేర్చుకుంటలేరు, అది చేస్తలేరు, అది సాధిస్తలేరు, ఇది సాధిస్తలేరు అని చెప్పేసి మనకి ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయి తప్పించి, రైట్? మొత్తం ఇన్సెక్యూరిటీలోకి వెళ్ళిపోతున్నాం. ఇంకేంటి వెల్బీయింగ్ అని ఈరోజు సార్ ఒక టాపిక్ పట్టుకొచ్చిండు, చిన్న టాపిక్. అయితే ఇక ప్రతి ఒక్కరు చలో ఈ వెల్బీయింగ్ గురించే మాట్లాడాలి, మనం దీన్నే అడ్రస్ చేయాలి, ఇంకా మిగతా అన్ని మనకి ఇంపార్టెంట్ కాదు. ఇక అని అంటే కుదురుతుందా? ఏంటి ఈ వెల్బీయింగ్? స్టూడెంట్ వెల్బీయింగ్ ఏంటి? టీచర్ వెల్బీయింగ్ ఏంటి? లేకపోతే మనుషుల వెల్బీయింగ్ ఏంటి? ఇది ఎగ్జాక్ట్లీ. అంటే మనకు నిజమైన ఆరోగ్యం ఉంటే మనకి వెల్బీయింగ్ దానిలో పార్ట్ అయిపోతుంది, కానీ మనం అది అడ్రస్ చేస్తున్నామా? లేదు, దాన్ని అడ్రస్ చేస్తలేము. కానీ ఓన్లీ వెల్బీయింగ్ ఒకటి నాకు కావాలి. ఇప్పుడు స్టూడెంట్ ఈ ప్రాబ్లం చేస్తున్నాడు, డ్రగ్స్ తీసుకుంటున్నాడు, వాడికి నేను ట్రీట్మెంట్ ఇవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా ఓన్లీ ట్రీట్మెంట్ పైన ఫోకస్ చేస్తున్నారు, కానీ హోలిస్టిక్గా ఎవ్వరం కూడా వెళ్తలేము. హోలిస్టిక్గా వెళ్తే ఏమవుతుంది? హోలిస్టిక్గా వెళ్తే మనకి ప్రాబ్లమ్స్ అనేటివి ఏ లెవెల్లో ఏ ప్రాబ్లమ్స్ కూడా రావు. ప్లస్ ఒకవేళ అది ఇప్పుడంటే సైకాలజీ కానీ డ్రగ్స్ కానీ ఇవన్నీ కొత్త కొత్త టాపిక్స్ అయినా కూడా నెక్స్ట్ ఇంకేమైనా వచ్చే టాపిక్ కూడా రాదు. ఇప్పుడు మనకి డ్రగ్స్ పోతుంది, ఇంకేదో వస్తుంది, ఇంకా సూసైడ్స్ వస్తాయి, అవి కాకుండా ఇంకేవో వస్తాయి. దాన్ని ప్రతి ఒక్కదాన్ని అడ్రస్ చేసే పద్ధతులన్నీ మనకు ఈ హోలిస్టిక్ అప్రోచ్లో కనుమరుగయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇది నేనేదో కొత్తగా చెప్తున్న టాపిక్ కాదు. మీకు చాలామంది బీఈడి ఇవన్నీ చదివితే మనకు ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉండాలా ఐడియా ఉందా? జస్ట్ లాంగ్ బ్యాక్ చదివినారని అనుకుంటున్నారు. అయితే అంటే నేను చదవలేదు, కానీ నాకు చాలామంది నేను ఈ మాటలు మాట్లాడితే వరే సార్ మీరు మాట్లాడేటివన్నీ బిఎడ్ ట్రైనింగ్లో ఉన్నాయి ఇవన్నీ, కానీ మేము బయట ఫాలో కాలేకపోతున్నాం, మా పిల్లలతో కూడా మేమేం చేయలేకపోతున్నాం అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఈ విధంగా మనము హోలిస్టిక్గా అప్రోచ్ అనేది మనకు ప్రతి దాంట్లో ఉంటే మనకి ఏ ప్రాబ్లమ్స్ కూడా రావు. మనం ఇక అంటే వెనుకకు చూడకుండా ముందుకే సాగుతూ ఉండొచ్చు మన ప్రయాణం. అట్లా అందరిదే, స్టూడెంట్స్ ఒక్కరిదే కాదు, టీచర్స్ కానీ ప్రతి ఒక్క మనిషి కానీ అందరివి కూడా మనకు సాఫీగా లైఫ్ ముందుకు వెళ్తూ ఉంటుంది. అయితే ఇది జస్ట్ వెల్ బీయింగ్ మనకు ఒక ఫిలాసఫీని అర్థం చేసుకుంటే, అంటే రూట్ కాజ్ ఏంటి,
యాక్చువల్లీ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అవి ఒక్కటి అర్థమైతే చాలు కదా, మీకు అంత సొల్యూషన్స్ ఏం అవసరం లేదు కదా, రైట్? అంతే కదా. ఇప్పుడు డయాబెటీస్ అనుకుందాం. డయాబెటీస్ అని అంటే ఎందుకు వస్తుంది అని మనం రూట్ కాజ్ అర్థమైతే ఆ సింపుల్ చేంజెస్ మనం చేంజ్ చేసుకుంటే డయాబెటీస్ హైపర్ టెన్షన్ అనేది ఏది ఉన్నా అని అది వెళ్ళిపోతుంది. ఓన్లీ డయాబెటీస్ ఏ ఉంది, షుగర్ ఒక్కటి ఎక్కువ ఉంది, షుగర్కి తగ్గియడానికి ఏం చేద్దాం, ఒక టాబ్లెట్ ఇస్తే సరిపోతుంది, షుగర్ ఇట్లా కళ్ళు కిందికి దిగుతుంది, చలో మనం కళ్ళు మూసుకొని షుగర్ తక్కువ అయింది అని చెప్పి హాయిగా ఉంటామని అనుకుంటే ఇప్పుడు కరెంట్ పరిస్థితి అందరం అదే చేస్తున్నాం. షుగర్ ఉంటే జస్ట్ టాబ్లెట్ వేసుకున్నాం, అదే ఇక్కడ వరకు తెచ్చుకుంటున్నాం, చలోగా మనకు నయం అయిపోయిందని ఆస్ట్రిచ్ బర్డ్ మాదిరిగా మనం లైఫ్ లీడ్ చేస్తున్నాం. ఆస్ట్రిచ్ బర్డ్ గురించి తెలుసా? ఎవరన్నా దొంగ కానీ ఎనిమి కానీ వస్తే తల తీసుకుపోయి ఇసుకలో పెట్టేస్తుంది. అది మన పరిస్థితి అట్లా ఉంది. మనం చెప్పుకోము షుగర్ ఉంది, చలో కంట్రోల్లో ఉంది, మంచిగా ఉంది, ఇంకేం ప్రాబ్లం లేదు, మందులు వాడుతున్నా. ఆయన ఫేమస్ డాక్టర్, మంచి డాక్టర్, అస్తవాసి చాలా బాగుంది, ఇక లెక్కలేనని చెప్పేస్తాం. మంచిగా నెలకి 2-3 వేలు 5-6 వేలు, మళ్ళీ దాని కాంప్లికేషన్స్ ఎవరు ఫేస్ చేయాలనేది ఇక గాడ్ నోస్. నిజంగా అట్లా ఉంటే మనకు ఒక రోగంతో ఎండ్ అయిపోవాలి, కానీ ఈరోజు ఒక రోగం పోయి 1, 2, 3, 4 క్యాన్సర్ వరకు అన్ని రోగాలు మనకు అందరికీ వస్తూనే ఉన్నాయి. ఎవరు కూడా ఎస్కేప్ అవుతలేదు. ఇవన్నీ ప్రాబ్లంకి రీజన్ ఏంటి అని అంటే ఏంటి రీజన్? సో మన ఫిలాసఫీ ప్రాపర్గా అర్థం చేసుకుంటలేమని అల్టిమేట్గా మనం చెప్పచ్చు, రైట్? ఆ ట్రూ ఫిలాసఫీ ఏంటి అని అనుకుంటే అంతేనా? ఒక నిమిషం ఇది రాదా? అదే సరేలే, ఓకే, ఏదైనా దీనిలో ఇవి రావాలా? సరే, మరి ఈ ఫిలాసఫీ తెలుసుకోవాలంటే ఏదో కొత్తగా నేను డాక్టర్ అయ్యి వచ్చి చెప్తేనే తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనము చిన్నగా నెమరేసుకుందాం, ఏంటి వాట్ ఈజ్ ఇండియా అనేది. కొన్ని వేల సంవత్సరాల ముందుకు వెనకకి వెళ్తే మనకు అన్నీ అర్థమైపోతాయి. ఏంటి స్పెషాలిటీస్ మనకు దీనిలో ఇండియాలో? యోగా జస్ట్ 3,000 years ఓల్డ్, ఇంకా మెడిటేషన్, ప్రాణాయామం, ఇంకా మన దగ్గర నాలెడ్జ్ లేని సిస్టమ్ అనేది ఏది లేకుండే, అవునా? ఆర్గానిక్ ఫుడ్, ఆయుర్వేదం, ఇంకా ఏదన్నా తీసుకోండి, మనము దీని ఏమంటారు, కామసూత్ర తీసుకున్నా అని దానిలో ఇన్డెప్త్గా వాళ్ళు రీసెర్చ్ చేసేసి అన్ని డిపిక్ట్ చేసి టెంపుల్స్లో పెట్టేసినారు. అంటే ఏ ఒక్క టాపిక్ కూడా అసలు అడ్రస్ చేయని టాపిక్ అనేది ఏది కూడా లేనే లేదు. ఇప్పుడు మనకు అన్ని కొత్తగా కనిపిస్తున్నాయి. ఎందుకు అని అంటే ఇవన్నీ కల్చర్స్ని, ఇవన్నీ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనము ఎప్పుడు గ్రహించలేదు. ఇది ఇంత వాల్యూడ్ సిస్టమ్ అనేది గ్రహించలేదు. ఈ రోజు కూడా మనకి యోగా చెప్పారు కదా, అసలు యోగా బెనిఫిట్స్ గురించి ఆలోచిస్తే దానికన్నా మించిన యోగా, ప్రాణాయామం, మెడిటేషన్స్ అంతకంటే ఎక్కువ మంచి ఎఫెక్ట్స్ ఉన్న సిస్టమ్స్ ఇంతవరకు కూడా ఎవరికి అనుకుంటలేరు. ఇక అది ఇంపాసిబుల్ క్వశ్చన్ అని అంటే మనకు ఒక్కటి అర్థం కావాలా, మన పూర్వీకులు ఎంత అడ్వాన్స్ స్టడీ చేసిండు అనేది మనకు అర్థం కావాలి. ఈరోజు మనం చదివే చదువులు అన్నీ కూడా ఎవరు తీసుకొచ్చినంటే అవన్నీ కూడా బ్రిటిషర్ సిస్టమ్స్ నుంచి మనకు వచ్చిన అలవాట్లు. ఎందుకనంటే ఇవన్నీ మంచి సిస్టమ్స్ అన్ని వీళ్ళకి తెలిస్తే వాడు వచ్చినప్పుడే అనుకున్నాడు, చలో ఇక్కడ ఎవరు కూడా ఒక అన్హ్యాపీ పర్సన్ లేరు, ఎవరు కూడా దగ్గర లేరు. ఇవన్నీ ఆలోచించి ఈ సిస్టమ్ని ఎట్లా నాశనం చేయాలని చెప్పేసి పక్కటి బందీ ప్లాన్గా 1830s లోనే ఇవన్నీ ప్లాన్ చేసేసి పక్కటి బందీగా ప్లాన్ చేసి ఇవన్నీ కూడా మనకు అంటగట్టిపోయింది. అవి కూడా మనకు చాప కింద నీరు మాదిరిగా పోతుంది. కానీ మనం ఇంత ఇండిపెండెన్స్ వచ్చి 75-80 years అయినా కూడా అట్లీస్ట్ టీచర్, హెడ్ మాస్టర్స్ రోల్లో ఉండి కూడా మనం గ్రహిస్తలేం, రైట్?
అయితే మరి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చినాయని ఇండిపెండెంట్గా మనం డీల్ చేసుకుంటూ పోతున్నాం. ప్రతి ఒక్కటి ఎన్ని అడ్రస్ చేస్తాం చెప్పండి? హ్యూమన్లీ పాసిబులా? మనం ఈరోజు అనుకుంటున్నాము, సార్ నాకు ఆల్రెడీ వర్క్ ఎక్కువ ఉంది, మళ్ళీ ఇంకోటి డ్రగ్స్ చిట్టా ఇచ్చి ఇది ఫిల్ చేయమని అంటున్నారు అని చెప్పి మనం అనుకోమా? రేపు ఈ చిట్టా పోతుంది, ఇంకోటి తీసుకొస్తాడు, చలో ఇది కూడా నింపండి, ఇది కూడా వేసేయండి అని చెప్పి. ఇన్ని విధాలుగా మనం ఎన్ని అడ్రస్ చేసుకుంటా పోతున్నాం అంటే అసలు దానికి అంతు లేకుండా పోతుంది. మరి ఇవన్నిటికీ కూడా సొల్యూషన్ కావాలంటే మనకు రూట్ కాజెస్ గురించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. టీచర్స్ ఒక్కరే కాదు, ప్రతి మనిషి కూడా ఆలోచించాలి. అట్లయితేనే మనం హోలిస్టిక్గా మనము ఒక్కసారి ఈ స్టెప్స్ అన్ని ఆలోచించి మనం ఫాలో అయినామంటే అసలు మనకు ఇక వెనుక అయితేనే ఉండనే ఉండదు. ఇంకా మనకు ఈ సమస్యలు అనేవి ఏ రకంగా కూడా మనకు కనిపించవు. ఏదో 1 or 2 ఉంటాయి. అవన్నీ మొత్తం సిస్టంలో, హోలిస్టిక్ సిస్టంలో అవన్నీ చలో వాళ్ళందరూ ఫాలో అవుతున్నారు, మనం కూడా ఫాలో కావాల్సిందే అని చెప్పేసి ఆ చెడ్డవాడు కూడా మంచిగా అయిపోయే స్కోప్ ఉంటుంది. రైట్? సో మళ్ళీ అవునండి. అసతోమా సద్గమయ, తమసోమాం జ్యోతిర్గమయ, మృత్యోమా అమృతంగమయ. అయితే మరి ఇవన్నీ ఏంటి అంటే చీకటిలోంచి వెలుగులోకి రా. అండ్ ఎడ్యుకేషన్ మీనింగ్ అదే కదా. మనం ఈరోజు కొత్తగా ఎడ్యుకేషన్ గురించి మనము ఆలోచిస్తున్నాం, వెల్బీయింగ్ గురించి ఆలోచిస్తున్నాం. అంటే ఇవన్నీ అంటే వెలుగులోకి రమ్మని చెప్పేసి మనం వేల సంవత్సరాలలోనే మనము ఇవన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది. ఈరోజు ఏం కొత్త కాదు వీటి గురించి. సో దీనిలో మనకి ప్రతి ఒక్కరం కూడా హోలిస్టిక్ లివింగ్ అనేది ఇవన్నీ కూడా మిస్ అయిపోతున్నాము. బై బర్త్ మనకి ఏం డిజీజెస్ అయితే ఉండవు, కానీ మనము రాను అన్ని రోగాలు అయితే మనం తెచ్చుకుంటామని. అయితే దీనిలో మరి ఇప్పుడు ఆ వెల్బీయింగ్ అనేది ప్రతి ఒక్క దాంట్లో ఉంది. ఈవెన్ లైఫ్ స్టైల్లో కానీ, ఫుడ్లో కానీ, మన జీవన శైలి మొత్తంలో ఇవన్నీ కూడా ఇన్కార్పొరేట్ అయి ఉన్నాయి. నేను ఇవన్నీ అంటే మీకు లెంది టాపికే బేసికల్గా. మరి ఈరోజు సిస్టమ్ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం అని అంటే అంత కాపీ పేస్ట్ సిస్టమ్. కానీ మనము ఇంకా ఏంటి ఫియర్ డ్రివెన్ సొసైటీలో ప్రతి ఒక్కటి కూడా మనకు వీటిని తప్పించి వేరే ఏం అడ్రస్ చేయట్లేదు. ఒకసారి మీరు కూడా చూడండి, ఇవన్నీ మనం వీటిని తప్పించి ఇంకేమైనా అడ్రస్ చేస్తున్నామో మన సిస్టంలో అంటే ఏవి కూడా చేయట్లేదు. మరి ఒకప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉండింది అని అంటే ఈరోజు ప్రాబ్లమ్స్ ఇవన్నీ చూస్తే మనము సోషల్ మీడియా ప్రాబ్లమ్స్ కానీ, మెంటల్ స్ట్రెయిన్ కానీ, అడిక్షన్స్ కానీ, నో ఫిజికల్ యాక్టివిటీస్, ఇవన్నీ కూడా ఫ్యామిలీ డిస్ట్రప్షన్స్. మ్యారేజ్ అయిన ఒక 1 weekకే మనకు డైవర్స్ అని చెప్పి వస్తూ ఉన్నారు. ఎంతమంది అని అంటే లెక్కనే లేదు. అడ్వకేట్స్కి అంతా ఏమైనా వర్క్ ఉందా అని అంటే ఆ డైవర్స్ వర్క్ తప్పించి ఇంక వేరే వర్క్స్ లేవు. ఇవన్నీ నేను అనేది నాకు కల్పితం కాదు, మీరు కూడా స్టడీ చేసుకోండి. మరి హ్యూమన్ లైఫ్ గురించి కొంచెం ఆలోచిస్తే ఇట్ ఈస్ వెరీ వాల్యుబుల్ లైఫ్. మనం పొటెన్షియల్ ఎంత ఉంది అని హ్యూమన్ మైండ్కి అని అంటే మనం సింపుల్గా చెప్తాం, హ్యూమన్ మైండ్ ఈజ్ ఇంటెలిజెంట్ బ్రెయిన్ అని చెప్పి చెప్తాం. కానీ దాని గురించి రియల్గా ఒకవేళ మనం ఆలోచించడం స్టార్ట్ చేస్తే చెప్తున్నాం, మనం అంతా ఈజీగా చావద్దని అనుకుంటాం. మనం ఈజీగా అయితే చావద్దాను. మనం ఏదో ఇక్కడ పుట్టి మనం ఏదో చేసి తప్పించి మనం ఇక ఇక్కడి నుంచి పోవద్దని అనిపిస్తుంది. అంత పొటెన్షియల్ హ్యూమన్ లైఫ్ హ్యాజ్. మనము యానిమల్స్ మళ్ళీ హ్యూమన్స్కి కంపేర్ చేసుకుంటే ఏదన్నా యానిమల్ తీసుకుంటే ఒక 3-4 పనులు చేస్తుంది. హ్యూమన్కి లిస్ట్ చేయడానికి మనుషులు వెళ్తే ఇంతవరకు చేసిన పనులన్నీ రాసుకుంటూ పోతే ఆ లిస్ట్ అంతా ఎండ్గా అవుతలేదు. స్విమ్మింగ్ అని, రీడింగ్ అని, డాన్సింగ్ అని, కుకింగ్ అని, టైలరింగ్ అని, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఇక అసలు ఆ లిస్ట్ ఇంకా ఎండే అవుతలేదు. అన్ని పనులు మనం హ్యూమన్గా చేస్తున్నాం. ఏ యానిమల్ అయినా కానీ సింపుల్గా రిప్రొడక్షన్, తిన్నామా, పడుకున్నామా, ఇంకా యానిమల్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటున్నామా, ఇవి 4-5 ఫంక్షన్స్ తప్పించి వేరే ఫంక్షన్స్ లేవు. మరి ఇంత వాల్యుబుల్ ఇంటెలిజెంట్ బ్రెయిన్ అంత ఎర్త్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది.
ఇవన్నీ సింపుల్ స్టెప్స్ తోటే అయితే తప్పించి అదేదో ఓ ఓ మనము ఈ వెల్బీయింగ్ గురించి ఇక మాట్లాడుకొని దాని గురించి ట్రీట్మెంట్స్ ఇప్పిస్తే మనకు అయ్యే క్వశ్చనే లేదు. నిజంగా చిన్నపిల్లలకి ఫ్రమ్ ది బిగినింగ్ వాల్యూ ఆఫ్ లైఫ్ ఇవన్నీ నేర్పించడం చాలా ఇంపార్టెంట్ రాదర్ దాన్ ఇన్ఫర్మేషన్ ఏముంది. ఈరోజు నారాయణపేట ఎక్కడ ఉంది అంటే చలో బస్ స్టాండ్కి సౌత్లో ఉందని చెప్తామేమో, రైట్. రేపు పొద్దున ఆ బాబు అటు సైడ్ పోయి చూస్తే నార్త్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా స్టాండ్ స్టిల్ కాదు, పర్ఫెక్ట్ కాదు. ఈ రోజు ఉన్న ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ సెకండ్లో కూడా మారిపోవచ్చు. కానీ వాల్యూస్ అనేవి మనకు ఎప్పుడు కూడా జరగవు, ఎప్పుడు కూడా మారవు. అవి రియల్ వాల్యూస్. సో ఒకప్పుడు మరి మన దేశంలోనే ఎడ్యుకేషన్ హబ్గా ఉన్న మన కంట్రీ, ఒకప్పుడు ప్రతి కంట్రీ నుంచి ఏమైనా ఎడ్యుకేషన్ గురించి ఏదైనా చదవాలనుకుంటే తప్పకుండా ఇండియాకు రాకుండా ఇంకెక్కడికి పోయేవాడే కాదు. ఈరోజు మన పరిస్థితి ఎట్లుంది? ప్రతి ఇంట్లో ఒక్కడైనా ఫారిన్కి వెళ్ళి ఉంటాడు, రైట్. అంత దౌర్భాగ్యమైన స్టేజ్లో ఉన్నాం మనం. మళ్ళీ పోనీ అక్కడ ఏమైనా కొత్తగా నేర్చుకుంటున్నాడంటే వాడు అన్నీ ఇక్కడ నుంచి కాపీ చేసుకొని పోయి అక్కడ పెట్టుకున్న వ్యవస్థను తప్పించి ఇంకా వేరే ఏం లేదు. ఇప్పటికీ కూడా అక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క పని మన మాన్యుస్క్రిప్ట్స్లో డిపిక్ట్ అయి ఉంది. ప్రతి ఒక్కటి కూడా నా మాన్యుస్క్రిప్ట్స్లో రాసి ఉన్నాయి. ప్రతి ఒక్కటి మూన్కి వెళ్తావా, లేకపోతే మార్స్కి వెళ్తావా, రాకెట్లో వెళ్తావా, ఏరోప్లేన్లో వెళ్తావా, బుల్లెట్లో వెళ్తావా, ఏదైనా కూడా ప్రతి ఒక్క ఇష్యూ కూడా ఈ మాన్యుస్క్రిప్ట్స్లో ఉన్నాయి. ఇప్పుడు కూడా మన దగ్గర నుంచి ఎన్నో $1 trillion ఎత్తుకొని పోయినా కూడా, ఎన్నో వజ్రాలు వైడ్యూరాలు ఇవన్నీ తీసుకెళ్ళినా కూడా ఇంకా కూడా మాన్యుస్క్రిప్ట్స్ 100 ఉన్న మాన్యుస్క్రిప్ట్స్ మోర్ దాన్ 30 million కాపీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా వాటి గురించి ఎవరికి కూడా తెలియదు. ఇవన్నీ ఎందుకు అని అంటే మనకు సాంస్క్రిట్ నేర్పిస్తే ఇవన్నీ మనము ఇండియన్స్ మన వాల్యూ సిస్టమ్స్ అవన్నీ తెలుస్తుందని మన లాంగ్వేజెస్ అన్ని డిస్టర్బ్ చేసేసి ఈరోజు ప్రతి ఒక్క పిల్లలకి మదర్ టంగ్ తెలుగు అయితే కూడా ఇంగ్లీష్ మొహాన పడేస్తున్నాం మనం. ఇంకా మనం మదర్ టంగ్ నుంచి తెలిస్తే వాడు ఇంకేమైనా లాంగ్వేజెస్ కానీ ఇంకా డెప్త్కి పోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఇప్పుడు వానికి వచ్చి రాని ఏజ్లో మొత్తం సగం మోర్ దాన్ 40-50% టైం అండర్స్టాండింగ్ లాంగ్వేజ్ గురించే వాడు సతమతం అయితే ఇంకేం నేర్చుకోగలుగుతారు లైఫ్లో? ఆలోచించారు. ఇవన్నీ స్ట్రెస్ కారణం మనమే ఇస్తున్నామా లేదా? చలో దానిలో మనం ఉన్నామా, మన సిస్టమ్ ఉన్నామా, మీరు ఆలోచించండి, రైట్. ఈ విధంగా మనం ప్రతి ఒక్క స్టెప్లో మనము ఒకప్పుడు నెంబర్ 1గా ఉండి ఈరోజు చెప్తున్న వరల్డ్లో లాస్ట్ ఉన్నామని చెప్పుకోవడానికి కూడా ఆశ్చర్యం లేదు. ఏదో మోదీ బయటకు వెళ్తున్నాడు అని కొంచెం రెస్పెక్ట్ వస్తుంది తప్పించి నిజంగా మన వాల్యూ సిస్టమ్ మనం ఇక్కడ ఎంతమంది యోగా ఫాలో అవుతున్నారని చెప్పి మనం ఒక్కసారి మనసు మీద చేసుకొని అడుక్కుంటే మనకే తెలుస్తుంది. యోగా డేకి మనం ఫొటోస్ తప్పించి ఎవరు కూడా ఇవన్నీ ఫాలో అవుతలేం. ఎందుకంటే దాని వాల్యూ సిస్టమ్ మనకు తెలుస్తలేదు. వాళ్ళు గ్రహించి వాళ్ళు చెప్తే అరే ఇంత గ్రేట్గా ఉందా, ఇంత అడ్వాన్స్డ్ సిస్టమ్ దీనిలో ఉందా, ఇవన్నీ కూడా మనకు అర్థమయ్యేటట్టు వాళ్ళు చెప్తే తెలుస్తుంది. నేను కూడా 35 years వరకు మూర్ఖుని మాదిరిగానే ఉండే. ఎట్లా ఎంబీబీఎస్ చలో ఎంబీబీఎస్ ఎండి ఇవన్నీ చేసినామని చెప్పేసి. యోగా మంచిది కానీ ఎప్పుడు కూడా పాటించేది కాదు. అంతే, మనకి ఇన్ఫర్మేషన్ కావాలి అంతేగాని ఈ ఇన్ఫర్మేషన్లో మనం ఒక్క థింగ్ అన్నా మనం తీసుకొని వాల్యుబుల్గా మనం తయారు చేసుకుంటున్నాం, అది మన లైఫ్కి యూజ్ చేసుకుంటున్నాం, మనం ప్లస్ మన పిల్లలకి ప్రోజన్కి ఏమైనా హెల్ప్ చేస్తున్నాం అంటే అది పెద్ద జీరో. లేకపోతే మనకి ఇవన్నీ సమస్యలు రానే రావు. అసలు సమస్యల గురించి ఆలోచించే విధంగా కూడా మనం ఉండనే ఉండం. ఇట్లా మన ఏన్షియన్ సిస్టంలో దే వర్క్డ్ ఫర్ 5 principles: మెంటల్ వెల్బీయింగ్, సోషల్ వెల్బీయింగ్ అండ్ ఫిజికల్ వెల్బీయింగ్ అండ్ ఎమోషనల్ వెల్బీయింగ్. ఇవన్నీ కూడా డెప్త్ టాపిక్స్. ఒక్క టాపిక్ మీకు ఒక 1 day చెప్పగలుగుతాం.
కానీ మనం ఈరోజు ఫోకస్ చేస్తుంది ఓన్లీ ఎకనామిక్ వెల్బీయింగ్ మాత్రమే. ఏ పిల్లవాడిని తీసుకొని పోయి అడిగినా కూడా నువ్వు ఎందుకు చదువుతున్నారా ఈ స్కూల్లో అని చెప్పి మనం ఒక్కసారి అడిగి చూడండి. మంచిగా పెళ్లి కావాలి సార్, మంచిగా కట్నం కావాలి సార్, మంచి కారు కావాలి సార్, మంచి ఇల్లు కావాలని చెప్తాడు, కానీ మంచి వాల్యూస్ కావాలని ఎవరు కూడా చెప్పాడు. నేనైతే ఇంతవరకు వినలేదు. మరి మీరంటే చాలా అదృష్టవంతులు. ఎందుకు వస్తలేవు మరి? ఒకప్పుడు ఇండిపెండెన్స్ బిఫోరే 2 నోబెల్ లారెట్స్ మన కంట్రీలో ఉన్నప్పుడు ఇప్పుడు మన పాపులేషన్కి ఎన్ని నోబెల్స్ రావాలో ఊహించండి. జస్ట్ జెనీవా తీసుకోండి, 55 lakhs పాపులేషన్. జెనీవాలో 130 నోబెల్ ప్రైజెస్ ఉన్నాయి. జస్ట్ హైదరాబాద్ కంటే చిన్న హైదరాబాద్ కాదు, దిల్సుఖ్నగర్ అంత పాపులేషన్, రైట్? 100 వరల్డ్ ఆఫీసెస్, 250 పైన ఆఫీసెస్ జెనీవాలో ఉన్నాయి. మదర్ టంగ్ ఈ నాట్ ఇంగ్లీష్, లోకల్ లాంగ్వేజ్. ఇవన్నీ కూడా మనమే ఆలోచించాలి. ఇంకా మనం అన్నీ ఎట్లా ఆలోచిస్తున్నాం అంటే ఓన్లీ ట్రీట్మెంట్, జస్ట్ ఆ ముళ్ళు గుచ్చుకుందా ఇట్లా తీసేసినామా అయిపోయింది ఇంకంతే. అరే ముళ్ళు గుచ్చుకుంటే మనం కాదు చేయాల్సింది, వాడంతకు వాడు సెల్ఫ్గా హెల్ప్ చేసుకొని వాడంతకు వాడు నయం చేసుకునే విధంగా వాడు. ఈరోజు మనం ముళ్ళు తీయగలుగుతాం, ఏదో డాక్టర్ పక్కన ఉన్నాడు. రేపు పొద్దున అన్ని ప్రాబ్లమ్స్ మన దగ్గరే జరగవు కదా. రేపు పొద్దున వాళ్ళు ఎక్కడో ఉండొచ్చు, ఆడ మన ఎవరు హెల్ప్ కూడా లేకపోవచ్చు, వాళ్ళకి సొల్యూషన్ ఎవరు ఇవ్వగలుగుతారు? సరే, ఇక్కడ వెల్బీయింగ్ గురించి ఈరోజు మనం ఆలోచిస్తున్నాం, చాలా అందరం వెల్బీయింగ్లోకి వచ్చేసినాం అనుకుందాం. రేపు పొద్దున ఇంకో పర్సన్ వస్తాడు, ఇవన్నీ వినని వాళ్ళు కానీ అడ్రస్ కాని వాళ్ళు మన దగ్గర కనిపిస్తారు. వాళ్ళు ఎక్కడైనా పోయినప్పుడు వాళ్ళ వెల్బీయింగ్ ఎవరు ఆలోచించాలి? సో ఇవన్నీ సిస్టమ్ మారితేనే తప్పించి అక్కడ వెల్బీయింగ్ ఎప్పుడు కూడా కాలేదు. అంటే మనం ఇవన్నిటిపైన ఫోకస్ చేసుకున్నామని మనము ఎంతో ఇంప్రూవ్ చేసుకోవచ్చు. జస్ట్ యోగా ఒక్క టాపిక్ పట్టుకుంటే ఇట్ కెన్ అడ్రస్ ఈచ్ అండ్ ఎవ్రీ డిజీజ్డ్ ఎలిమెంట్. అల్టిమేట్గా మనం ఏమవుతున్నాం అంటే ఈ హ్యూమన్ బాడీని ఎంత స్ట్రెచ్ చేయాలో అంత స్ట్రెచ్ చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరం. అంటే ఒక సైడ్ సిస్టమ్ టైం ఇస్తలేదు, ఇంకొక సైడ్ మనం కూడా టైం ఇచ్చుకుంటలేము. సో ఇప్పుడు ఎంతసేపు స్ట్రెచ్ అవుతుంది? ఒక తాడుని మనం గుంజితే ఏమవుతుంది? ఒక వరకు స్ట్రెచ్ అవుతుంది, ఇంకో వరకు కూడా చెలో అని అంటుంది, తర్వాత తెగిపోవడం చనిపోవడం తప్పించి ఇంకేం లేదు. సో ఆ విధంగా ఒకప్పుడు మన పూర్వీకులు జస్ట్ 6:30కి పడుకుంటే మనం ఈరోజు లైట్లు వేసుకొని 12-1 వరకు కూడా మేల్కుంటున్నాం. మొబైల్స్ పెట్టుకొని ఇక డే అండ్ నైట్ కూడా దాంతో మాట్లాడుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా అంటే ఇంత వాల్యుబుల్ ప్రోడక్ట్ మన దగ్గర ఉంది, దీన్ని ఏ విధంగా మనం రెస్క్యూ చేయాలని ఆలోచిస్తలేం, కానీ మనం పోయి వేరే వాళ్ళని రెస్క్యూ చేద్దామని ఆలోచిస్తున్నాం. మనకి ఎంత రెస్క్యూ థింగ్స్లో మనము జాగ్రత్త తీసుకుంటాం అనేది మనం ఆలోచించాలి. ఇవన్నీ ఆలోచిస్తే మిగతా అన్ని చాలా సింపుల్ అయిపోతాయి. జస్ట్ యోగా ఇప్పుడు అల్టిమేట్గా కాజెస్ ఆఫ్ డిజీజ్ గురించి ఆలోచిస్తే దెర్ ఆర్ ఓన్లీ 4 మేజర్ కాజెస్. ఒకటి జెనెటిక్స్ ఆర్ ఫుడ్ టాక్సిన్స్, ఇంకా లైఫ్ స్టైల్ అనుకోవచ్చు, ఇమ్యూనిటీ, ఇంకోటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఈ 4 కంటే వేరే ఏం లేవు. ఒక్క యోగా యాక్టివిటీ అని మెడిటేషన్ యాక్టివిటీ తీసుకుంటే ఇట్ కెన్ కంట్రోల్ ఆల్ 3 ఎక్సెప్ట్ టాక్సిన్స్. ఇంత యూనిక్ బెనిఫిట్స్ ఉన్న సిస్టమ్స్ని కూడా మనము ఎవరం కూడా పాటించలేము, పాటించేటట్టు ఇన్ఫ్లుయెన్స్ కూడా చేయలేకపోతున్నాం. మరి ఇంత ఈజీ, ఖర్చు లేనిది, ఇంటి దగ్గరే ఉంది, ఎక్కడంటే అక్కడ చేయొచ్చు, తుఫాన్లో చేయొచ్చు, ఎండలో చేయొచ్చు, వర్షంలో చేయొచ్చు, ఇవన్నీ ఉన్నా కూడా మనకు పాటించడానికి ఏమైంది? టైం లేదు, రాదు కూడా రాదు. కానీ ఈరోజు అంటే ఇవన్నీ కొన్ని అన్రిలేటెడ్ టాపిక్స్ చెప్తున్నా మీకు. ఇవన్నీ ఎందుకనంటే ఇవి తెలుసుకుంటే మనము ఏ విధంగా ఉండాలని తెలుస్తుంది. ఇవి వెల్బీయింగ్కి అంటే నా విషయంలో అయితే ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ టు వెల్బీయింగ్. కానీ మనమంతా డిస్కనెక్టెడ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఇది దీనికి రిలేటెడా కాదనేది మీరు అర్థం చేసుకోవాలి. రైట్, ఇప్పుడు మనం ఉండే పరిస్థితిలో యాజ్ ఎ డాక్టర్గా మాకు తెలిసిన పాయింట్స్ కొన్ని చెప్తాను. ఈరోజు మనము ఈ ఎన్ని యాక్టివిటీస్ చేస్తున్నామో వీటన్నిటికీ మనము
పాపం చేయని చిన్నపిల్లలకి ద్రోహం చేస్తూ ఉంది. చిన్న పిల్లలు ప్రతి 20-30 మంది డెలివరీస్ అయ్యే తల్లులకి ఒక ఆటిజం చైల్డ్ అంటే తెలుసా? బుద్ధిమాంద్యం ఉండే పిల్లల్ని మనం కంటా ఉన్నాం. ఇవన్నీ మనం ఒక సైడ్ స్ట్రెస్ ఉంది, ఒక సైడ్ మంచి అలవాట్లు లేవు, ఒక సైడ్ జంక్ ఉంది, ఇంకా కెమికల్స్ ఉన్నాయి, ఇంకో సైడ్ ఎవరు చెప్పే వాళ్ళు లేరు, పాటించే వాళ్ళు లేరు. ఇవన్నిటితో మనం ఇస్తున్న నెక్స్ట్ జనరేషన్స్కి గిఫ్ట్స్ ఏంటంటే ప్రతి 30 మందికి ఒక ఆటిజం చైల్డ్ని గిఫ్ట్గా పడేసిపోతున్నాం మనం ఇక్కడ. సరే, మీ అందరికీ ఎట్లా నిద్ర వస్తుందో తెలియదు, కానీ మాకైతే యాజ్ ఎ డాక్టర్గా, ట్రూ డాక్టర్గా మాకైతే నిద్ర అయితే పట్టట్లేదు. ఎస్, మరి ఇగో ఇక్కడ ఉండే మీ పరిస్థితి వేరే ఏం కాదు, అక్కడ ఉండే వాళ్ళ పరిస్థితి కూడా ఏం కాదు. మీరు సేమ్, ఇక్కడ వేరే బోట్ అంతే, టీచింగ్ బోట్, అక్కడ మెడికల్ బోట్ అంతే, సపరేట్ అంతే తప్పించి ఇంకా మొత్తం సిస్టమ్ అంతా ఒకటే. ఇవన్నీ ఎవరు ఆలోచించాలి చెప్పండి? ఇండివిజువల్ షాకులు తగిలితే మనం రియలైజ్ అవుతాం తప్పించి అన్నీ మనకుంటే అయితే ఎప్పుడు కూడా రియలైజ్ కాము. ఎన్ని ట్రైనింగ్ సెంటర్స్, ఎన్ని వెల్నెస్ సెంటర్స్ పెట్టినా కూడా మనమైతే గ్రీన్ జోన్లోకి రాలేము. నేను ఇది మీ 100% రిలేటెడ్, నేను లాస్ట్లో అడ్రస్ చేస్తాను. చెక్ అంటే ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్పాను కదా, ప్రతి ఒక్కటి మనం ఓవర్ స్ట్రెచ్ చేస్తున్నాం, కానీ ఎవ్వరం కూడా బ్యాలెన్స్ టెక్నిక్ గురించి ఆలోచిస్తలేము. బ్యాలెన్సింగ్ టెక్నిక్ సార్ చెప్పిన చక్రాస్ అని వస్తుంది, యోగా మెడిటేషన్ వస్తుంది. బ్యాలెన్స్ అనే ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మనకు బ్యాలెన్సింగ్ థింగ్స్ చేస్తాయి, రైట్? దీని గురించి నేను అడ్రస్ చేస్తాను. అంటే మన వాళ్ళు 3000 సంవత్సరాల క్రితము ఒక 1000 టెక్నిక్స్ చెప్పిండ్రు. 1000 టెక్నిక్స్ అన్నీ కూడా, అంటే ఇప్పుడు నేను ఒక రకంగా చెప్తా, మీరు ఒక రకంగా చెప్తారు. అందరి రోడ్స్ ఒక లీడ్స్ టు ఓన్లీ కామన్ ఫంక్షన్ ఏంటి? పీస్ ఆఫ్ మైండ్, హెల్తీ లైఫ్. ఇవి తప్పించి ఇంకా వేరే ఏం లేదు. సో కొంతమంది చక్రాలు చెప్తారు, కొంతమంది యోగా చెప్తారు, కొంతమంది మెడిటేషన్ చెప్తారు, కొంతమంది ఫుడ్ చెప్తారు, కొంతమంది ఫాస్టింగ్ చెప్తారు. అన్నీ కూడా ఫంక్షన్స్ ఒక్కటే, అన్నీ కూడా కరెక్టే, అన్నీ కూడా అడ్వాన్స్డ్ సైన్స్తో లాగిన్ కానీ అడ్వాన్స్ సైన్స్ సర్టిఫై చేసినాయి. ఇప్పుడు ఏమైందంటే మన కళ్ళని మనం నమ్ముకుంటలేం, కానీ ఎవడైనా పేపర్ ఇచ్చి ఇది అందరికీ వర్తిస్తుంది, మంచిది అని చెప్తే అవి మాత్రం నమ్మగలుగుతున్నాం మనం. మిగతా అన్నీ అరే ఎవ్రీ టైం అట్లా చేస్తున్నా. సో మనం ఇవన్నీ కూడా 4 లెఫ్ట్ ఓవర్ టాపిక్స్, మనం ఎకనామిక్స్ తప్పించి మిగతా అవన్నీ మనం అడ్రస్ చేయట్లేదు. ఆ టాపిక్స్ అన్నీ కూడా వీటితో వస్తుంది. మనకు నెక్స్ట్ క్వశ్చన్ అదే కదా. చలో, మీరు అన్నారు మరి ఏ విధంగా మేము ఇంప్లిమెంట్ చేయాలని అంటే, మరి వాటికన్నీ కూడా ఈ స్పిరిచువాలిటీ ఈజ్ ది టాప్. అంటే దీనిలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని ఏం లేదు. స్పిరిచువాలిటీ ఈజ్ ఓన్లీ వన్, గాడ్ ఈజ్ ఓన్లీ వన్, రైట్? ఇవన్నిటి కూడా అంటే మనకు బ్యాలెన్సింగ్ సిస్టమ్ చెప్తున్నా. ఓవర్ స్ట్రెచ్ అయ్యి మనం ప్రతి ఒక్కటి వర్క్ చేస్తున్నాం. దీన్ని ఇంకా మెడికల్గా మీరే ఎవరికైనా అర్థమవుతుంది అని అంటే నేను ఇంకా కొంచెం ఎక్స్టెండెడ్గా చెప్తాను, రైట్? మన బాడీలో 2 సిస్టమ్స్ అనేవి ఉంటాయి, సింపథెటిక్ సిస్టమ్, పారాసింపథెటిక్ సిస్టమ్. ఇప్పుడు మేల్కొంటున్నాం కదా, మనకు మొత్తం సింపథెటిక్ సిస్టమ్ పనిచేస్తుంది. అంటే ఫైట్, ఫ్లైట్, ఫ్రీజ్ టెక్నిక్ అన్నట్టు. అంటే మనం రన్ చేస్తాం, యాక్టివిటీ చేస్తూ ఉంటాం, ఇంకా ఫ్రీజ్, భయపడి ఆగిపోతాం. ఇవన్నీ కూడా ఈ సింపథెటిక్ సిస్టమ్. కానీ మనకు ఇంకొక సిస్టమ్ ఉంది, ఇది 1000 సంవత్సరాల నుంచి అన్ఎక్స్ప్లోర్డ్గా ఉంది. బ్రిటిషర్స్ పోయినప్పటి నుంచి కూడా దీన్ని ఎవ్వరు కూడా గమనిస్తలేదు. కానీ రీసెంట్గా ఇప్పుడు మీరు గూగుల్ స్కాలర్స్లో కానీ గూగుల్ రీసెర్చ్లో కానీ టాపిక్, మ్యాక్సిమం రీసెర్చ్ టాపిక్ ఇన్ ద వరల్డ్ అని కొడితే ఒకటే టాపిక్ వస్తుంది. ఎప్పుడన్నా కొట్టి చూడండి, నేను ఊరికే టెస్ట్ చేస్తూ ఉంటాను ఒక ఫ్యూ ఇయర్స్కి అట్లా టాప్ కొట్టి చూస్తే ఏమన్నా మారుతుందా అని చెప్పి.
కానీ ఇవి ఎప్పుడు కూడా మారతలేవు. ఈ టాపిక్ ఏంటి అని అంటే యోగా మెడిటేషన్. మరి పిచ్చోళ్ళ ఏంటి, వరల్డ్లో వెస్టర్నర్స్ అంతా పిచ్చోళ్ళ ఏంటి, అందరి ఇండియన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా మార్చి మళ్ళీ వాడు ఇదే చదువుతా అనడానికి వాడేమైనా పిచ్చోడా? మనల్ని అంతా పిచ్చోళ్ళు చేసి వెళ్ళిపోయి ఇంకా రియలైజ్ అయ్యే స్టేజ్లో కూడా మనల్ని లేకుండా చేసేసి ఈరోజు అంతా వాడు యోగా మెడిటేషన్ చదువుతా ఉన్నాడు. వాడు చెప్తే కానీ మనకు అర్థమవుతుంది. మరి ఇది వాళ్ళు 3000 సంవత్సరాల క్రితమే ఇవన్నీ మనకి ఇచ్చిందంటే వాడంతా చదువు ఉంటాడు. ఊహించండి, ఒక్క నర్వ్ గురించి చదవకుండా యోగా గురించి చెప్పే, అంతే కదా, వాళ్ళు అడ్రస్ చేసిందంటే దాని గురించి క్షుణ్ణంగా చదివి ఉండాలా, అప్పుడే కదా చెప్పగలుగుతాడు యోగా ఈజ్ బెస్ట్ అని. యోగా చేస్తే మన ఎనర్జీ కానీ, ఇంకా మన పొటెన్సీ కానీ, మన లైఫ్ కానీ, మన హెల్త్ కానీ, మన వెల్బీయింగ్ కానీ ఇవన్నీ కూడా బాగైతాయని అప్పట్లో చెప్పిండ్రు. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా చదవకుండా ఇవన్నీ మాటలు చెప్పలేదు అనేది మనకన్నా అర్థం కావాలి ఇప్పుడన్నా. అటువంటి టెక్నిక్స్ మనకు 1000 సంవత్సరాల్లో ఒక్క ఎగ్జాంపులే మనము తవ్వుతే ఇంకా ప్రతి ఒక్క అణువు దానిలో పెద్ద సైన్స్గా అనిపిస్తుంది. ఫుడ్ కానీ ఫుడ్లో పెద్ద రీసెర్చ్, ఇంకా లైఫ్ స్టైల్ అంటే దానిలో పెద్ద రీసెర్చ్, ఫార్మింగ్ అంటే పెద్ద రీసెర్చ్, అది బియాండ్ సైన్స్కి తగిన దానికంటే బియాండ్ సైన్స్ కూడా ఈరోజు ఆలోచిస్తే ఓన్లీ 200 years వరకు ఆలోచిస్తుందేమో, అంతే కదా. ఇండస్ట్రియల్ ఏరియా అంతా ఓన్లీ అప్రాక్సిమేట్లీ 200 years. కానీ వాళ్ళు ఇదంతా ఏంటి, వర్టికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇప్పుడు నేను చదివితే ఏమవుతుంది, ఎంబీబీఎస్ ఎండి వరకు చదువుతున్నా అంతే. కానీ ఇప్పుడు నాకున్న తెలివి అంతా మా జనరేషన్స్కి పాస్ చేసినాం అనుకోండి, వాళ్ళు ఎక్కడి నుంచి చదువుతారు? నేను ఆ టాపిక్ని ఎక్కడైతే ఎండ్ చేసినానో అక్కడి నుంచి వాళ్ళు చదువుతారు. ఎందుకంటే అవన్నీ ప్రాక్టికల్, వాళ్ళ ఇంట్లోనే అవన్నీ వాళ్ళ ఫాదర్ ఫ్యామిలీ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర చూసింటారు. ఆ ఎండ్ పాయింట్ని నెక్స్ట్ జనరేషన్ క్యారీ చేస్తుండే, అక్కడి నుంచి క్యారీ అవుతుండే. ఇప్పుడు మనం అందరినీ ఎక్కడి నుంచి చదివిస్తున్నాం, ఏబిసి జెడ్ వరకు క్లోజ్, ఇక తర్వాత పెండ్లి పిల్లలు. ఆ ఎడ్యుకేషన్ అంటే ఇట్ ఈస్ ఫర్ లైఫ్, ఇట్ ఈస్ ఫర్ టిల్ ద డెత్ వరకు అనేది మీనింగ్ ఉంటుంది. ఇప్పుడు చలో డిగ్రీ అయిపోయిందా, పీజీ అయిపోయిందా, చలో నీ లైఫ్ అయిపోయింది, పెళ్లి చేసాయి, ఈ విధంగా ఆలోచిస్తాం. పెళ్లి చేసిన తర్వాత ఇంకా మనకు లైఫ్ అనేది ఉండదా? పెళ్లి చేసిన తర్వాత మన ఆరోగ్యం, పెళ్లి చేసిన తర్వాత మనకు నెక్స్ట్ పిల్లలకి ఆరోగ్యం ఇవ్వాల్సిన బాధ్యత ఉండదా? సో అన్నీ కట్ చేసి మనం అడ్రస్ చేసుకుంటూ పోతే ఈ టాపిక్స్ని అడ్రస్ చేయడానికి మన ఈ లైఫ్ అయితే సరిపోదు. షూర్ మీ లైఫ్ ఏమైనా సరిపోతుందో మీరు ఆలోచించండి. సో ఇవన్నీ చాలా డీప్ టాపిక్స్, కానీ నేను అంటే నాకు ఇచ్చిన టైంలో కొంచెం కవర్ చేద్దామని ఇవి తీసుకొచ్చిన. ఇవి అని అనుకోవచ్చు. ఒకటి సార్ చెప్పినట్టు చక్రాస్ని స్టిమ్యులేట్ చేస్తుంది. నిజంగా ఇవన్నీ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, మనము ఏ రోజు కూడా పిల్లలకి కూడా మన సొంత పిల్లలకి కూడా మనం వీటికి టైం ఇవ్వనీయం. అరే రేపు ఎగ్జామ్ ఉంది, ఈరోజు చదువుకో అని చెప్తాం, అవునా కదా? అరే ఎగ్జామ్ ఇంపార్టెంటా, ఇది ఇంపార్టెంట్ అని అంటే నేనైతే ఇది ఇంపార్టెంట్ అని చెప్తా, కానీ ఎగ్జామ్ పోయినా పర్లేదు అని చెప్తా. నేను రియల్గా ప్రాక్టికల్గా ఇవే చేస్తా. సో వీటన్నిటి నుంచి ఏమవుతుందని మనం ఒక్కసారి మళ్ళీ ఆలోచిస్తే, ఇట్ ప్యూరిఫైస్ అవర్ స్ట్రెంత్ దిస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ లెర్నింగ్. మనకు ఐస్ కానీ, నోజ్ కానీ, ఇయర్ కానీ, టంగ్ కానీ, స్కిన్ కానీ, ఇవన్నీ కూడా బేసిక్ లెర్నింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ది బాడీ. ఇవన్నీ ఎప్పుడు ప్యూరిఫై అవుతూ ఉంటే ఆటోమేటిక్గా వాడే గ్రహిస్తాడు, నేను వెల్బీయింగ్లో ఉన్నానా లేదా, నేను ఏం తింటున్నా, ఈరోజు నేను కుర్కురే తింటున్నానా, లేకపోతే రైట్ ఫుడ్ తింటున్నానా, బాడీకి అవసరమైనది తింటున్నానా, లేకపోతే వేస్ట్ తింటున్నానా, ఇవన్నీ కూడా అర్థమైపోతుంది. బాడీ న్యూట్రల్ పొజిషన్లో ఉంటే దానంతా మించిన ఫంక్షన్ ఇంకోటి ఉండనే ఉండదు.
మనం ఎప్పుడు స్టిమ్యులేట్ చేసి హైపర్ యాక్టివిటీలో మొత్తం అన్ని డ్రాగ్ చేసి పెట్టుకుంటే ఎంతవరకు పని చేయగలుగుతుంది? ఇప్పుడు చిన్న బ్రేక్ వస్తే మనం ఛాయ్ తాగుతా ఉన్నాం. ఇంకో 3 గంటలు మనం లెసన్ వినాలా, ఇంకో 3 గంటలు మనం ఇక్కడ కష్టపడి కూర్చోవాలా, ఇంకా మనకు అంతకంటే పెద్ద పని ఇంకా లేదు అన్నట్టు ఉంటున్నాం మనం. నిజంగా ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే ఎనర్జీ ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది. ఫుడ్ లేకున్నా వస్తుంది, వాటర్ లేకున్నా వస్తుంది. ఎట్లా అని అడిగితే కూడా నేను చెప్పగలుగుతా. అగైన్ ఇట్ ఈస్ ఎ బిగ్ టాపిక్. సో ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ ప్యూరిఫై అంటే పర్సన్ కెన్ సీ వెరీ క్లియర్లీ. ఈ ఈ మనము సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం. ఇప్పుడు మన ఒక ప్లాట్ ఉంటుంది. మన ఒక ప్లాట్ ఉన్నా అని మనము ఇంకా కొంచెం 4 అడుగులు ముందుకేసి ఫెన్సింగ్ వేసుకుంటాం. ఈవెన్ అంటే మన హద్దు మనకు తెలిసినా కూడా మనం ఇంకా 3-4 ఫీట్లు ముందుకు జరిగి వేసుకుంటాం. కానీ మనకు తెలుస్తలేదు, అరే ఇక్కడ మనం ఒకటి తప్పు పని చేస్తున్నాము, ఇది నాది కాదు అని తెలిసినా కూడా అవి చేస్తా ఉన్నాం. అది దేనిలోనో కావచ్చు. అంటే ఉదాహరణకు మనం తీసుకునే ఫుడ్లో కావచ్చు, ఇటువంటి స్టెప్స్లో కానీ ఏదైనా కావచ్చు. మనం ఏ విధంగా పాటిస్తామంటే పిల్లలు కూడా అదే మన రోల్ మోడల్, పేరెంట్స్ కానీ రోల్ మోడల్, సొసైటీని ఫాలో కావడమే మా పిల్లల లక్షణం. ఇంకా వేరే ఏముంది చెప్పండి? సో మనం చిన్న ఉన్నప్పటి నుంచే నేర్పిస్తూ ఉంటాం. అరే మమ్మీకి ఆపోజిట్ వర్డ్ ఏంటి? డాడీ. మ్యాన్కు ఆపోజిట్ వర్డ్ ఏంటి? ఉమెన్. అక్కడి నుంచి వన్ మైండ్ సెట్ అంతా క్రియేట్ చేసి పెడతా ఉన్నాం. చలో షీఈ్ ఆపోజిట్, షీఈ్ డెడ్ ఆపోజిట్, సో యూ నీడ్ టు యాక్ట్ ఆపోజిట్లీ అని చెప్పి అక్కడి నుంచి ఎడ్యుకేషన్ మనం స్టార్ట్ చేస్తా ఉన్నాం. మరి ఎక్కడి నుంచి మరి మనము వెల్బీయింగ్ గురించి అడ్రస్ చేయాలి చెప్పండి. సో when these the instruments of getting purified, then you can see very clearly what is happening to my body, what should I do. మీకు సింపుల్గా చెప్తే వాట్ ఈజ్ యోగా అంటే కూడా ఇట్ కనెక్ట్స్ మైండ్ బాడీ అని అంటారు. సో ఇంకోటి స్పిరిట్ కూడా అంటారు. నాకు ఇంకా ఆ స్పిరిచువల్ లోకి ఇంకా వెళ్ళలేదు కాబట్టి నేను అది అడ్రస్ చేయట్లేదు. అట్లీస్ట్ మైండ్ బాడీని కనెక్ట్ చేస్తుంది అనేది మాత్రం నాకు షూర్ తెలుస్తుంది. ఎట్లా అని అంటే సపోజ్ మనమే అనుకుంటాం ఈరోజు చలో 5 గంటలకు లేవాలని అనుకుంటాం, కానీ మనం లేవలేకపోతాం. మైండ్ చెప్తుంది అరే నీకు ఇంకా 100 సంవత్సరాలు ఉందిరా, ఇంకా ఈ రోజు లేవకుండా మనకు చాలా రోజులు ఉంది, ఇంకా ఈ ఒక్కరోజు లేచి ఏం ఉద్ధరిస్తావు నువ్వు, చలో లేవకు పండుకో, ఈరోజు సండే ఉంది పండుకో అంటే చలో అని పండుకుంటారు. బాడీని ఇంకా మనం విననీయదు. సో బాడీ ఒక పని చెప్తా ఉంటుంది, మైండ్ ఇంకొక పని చెప్తా ఉంటుంది. ఇది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పిన. ఇట్లా ప్రతి దాంట్లో మనకు ఇవే లక్షణాలు ఉంటాయి. ఎట్టి పరిస్థితిలో మన పని మంచి పనిని ఎవ్వరు కూడా ఇంక్లూడింగ్ మన మైండ్ కూడా మనతో పని చేయకుండా తయారు చేస్తాం. ఈ చదువులన్నీ ఇక రాగా చెప్పాలంటే మన సెన్సెస్ని అంతా బ్లండ్ చేసుకోవడానికి తయారు చేస్తున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్పొచ్చు. అంటే క్రిటిసిజం కాదు, బేసికల్గా అంటే అట్లీస్ట్ మనం ఉన్న చోట ఇక్కడే ఉండని, మనం మంచిగా కావాలనంటే హిమాలయకి పోతేనే మంచిగా కావాలా, ఇంకా ఏదో ఉంటే మంచిగా కావమనే కాదు. చలో ఉన్న దానిలో మనం ఇవన్నీ అడ్రస్ చేసుకుంటూ ఒక్కొక్క స్టెప్ ఫార్వర్డ్ అవుతూ ఉన్నామంటే డెఫినెట్గా వీ కెన్ రీచ్ హిమాలయస్. ఒక డే చిన్న తీసుకోండి, చిన్న టాస్క్లు మనం డైలీ తీసుకొని వీ కెన్ రీచ్. జస్ట్ దీనిలో ఎంత పొటెన్షియాలిటీ ఉంది అంటే జస్ట్ 5 minutes ప్రాక్టీస్ ఎ డే మీ పిల్లల్ని ఏం చేయాలంటే అది చేయొచ్చు. ఏమన్నా రాసుకో, నా పిల్లవాడు మూన్కి వెళ్ళాలని రాసుకొని మనం అది డైలీ 5 minutes ఒకటి ప్రాక్టీస్ చేసుకొని ఎవ్రీ డే ప్రాక్టీస్ చేస్తే కరెక్ట్ రాకెట్లో మూన్కి వెళ్తుంది. అంత పొటెన్షియాలిటీ ఉన్న టెక్నిక్స్ ఇవి యోగా మెడిటేషన్స్. జస్ట్ మనం అనుకోవడం, ఆ 5 minutes ప్రాక్టీస్ చేయాలి. మనకు ఆ 5 minutes టైం కూడా దొరుకుతుంది. మన పిల్లలకి ఆ 5 minutes ఇచ్చే టైం కూడా మనము ప్రోత్సహిస్తలేం. ఇప్పుడు నేను కొన్ని కాలేజ్ చూస్తే, మా పాప చదివిన కాలేజీలు చూస్తే కూడా 8 to 8
ఒక్కొక్కసారి నేను చెప్తున్నారే మా పిల్లల్ని మొత్తం మీ ఇంట్లోనే పెట్టుకుంటారు ఆయన. ఏం చదువు చెప్పండి, ఇంకా చదువు తప్పించి ఏం లేదా? చదివిన తర్వాత ఏం చేస్తున్నారు? ఐఐటికి వచ్చేసి సూసైడ్స్. ఇంకా అవి అవసరం లేదా? ఎమోషనల్ టెక్నిక్స్ అవసరం లేదా? స్పిరిచువాలిటీ అవసరం లేదా? సోషల్ నెట్వర్కింగ్ అవసరం లేదా? సోషల్ వెల్బీయింగ్ అవసరం లేదా? ఫిజికల్ ఫిట్నెస్ అవసరం లేదా? నేచర్ అవసరం లేదా? మనం ఎంతమంది ఇక్కడ ఉన్నాం, ఎంతమంది నేచర్కి కూడా వర్క్ చేస్తున్నాం. ఇంత 50-60% లైఫ్ అయిపోయినా కూడా మనం చాలామంది ఒక్క చెట్టు కూడా నాటకుండా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఆలోచిస్తే ఒక్క సెకండ్ కూడా మనం డిపెండ్ కాకుండా, మనం నేచర్తో డిపెండ్ కాకుండా మన లైఫ్ ఒక్క సెకండ్ కూడా ఉండదు. ఒక్కటే సెకండ్. ఈ బట్టలు వేసుకోకుండా ఉండగలుగుతామా? తిండి లేకుండా ఉండగలుగుతామా? మరి వాటర్ లేకుండా ఉండగలుగుతామా? ఫుడ్ లేకుండా ఉండగలుగుతామా? గాలి లేకుండా ఉండగలుగుతామా? ఇవన్నీ సైన్స్తో కానివి. ఇవన్నీ ఏవి కూడా సైన్స్ ఇప్పుడు తయారు చేసి చలో నాకు రూమ్లో 300 మంది ఉన్నారు, అందరికి ఆక్సిజన్ తీసుకురా, ఫుడ్ తీసుకురా అంటే ఫ్యాక్టరీలో తయారు చేసి తెచ్చి ఇవ్వలేదు. మేబీ ఇవ్వచ్చు, ఈ 200కి మాత్రమే ఇచ్చే కెపాసిటీ ఉండొచ్చు, కానీ మిగతా వేల మందికి, కోట్ల మందికి, బిలియన్స్ ఆఫ్ పాపులేషన్కి ఇచ్చే కెపాసిటీ ఎవరి దగ్గర లేవు ఎక్సెప్ట్ నేచర్. మనం పిల్లల్ని కూడా ఎంతసేపు నేచర్లో స్పెండ్ చేయిస్తున్నాం. అల్టిమేట్గా మన గోల్ ఏంటి? ఓన్లీ జాబ్, తర్వాత మ్యారేజ్, తర్వాత కార్. నేను ఎవ్రీ టైం ఎందుకు రివర్స్ చేస్తాను? ఇవన్నీ ప్లేస్లో ఒక్కొక్కటి దాన్ని అనలైజ్ చేసుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అంటే యాక్చువల్లీ మన సిస్టమ్ కూడా అట్లా చేస్తూ ఉంది. ఇప్పుడు మన స్కూల్లో ఒక పీరియడ్ ఎంతసేపు ఉంటుంది అని అంటే, ఇప్పుడు వరల్డ్ అంటే మోస్ట్ ఫ్లికరింగ్ యానిమల్ ఏంటంటే అది గోల్డ్ ఫిష్ అని అంటారు. ఇప్పుడు దానికంటే అధ్వానంగా మనుషులను తయారవుతుంది. అంటే అటెన్షన్ డెఫిసిట్ సిండ్రోమ్ అని అంటారు దీన్ని. అంటే మనం ఒక్క సెకండ్, అది <0.3 సెకండ్స్లో దాని మైండ్ చేంజ్ అవుతుందట. ఇప్పుడు మనం రీల్స్ చూస్తూ ఉన్నాం, 10 సెకండ్స్ రీల్స్. అంటే మనం కూడా అంత డెఫిసిట్ దీనిలోకి వచ్చేసాం. ముందరున్నా కూడా ఎవరం కనిపిస్తలేం. సో మంచి ఫుడ్ ఎక్కడ ఉంది, మంచి గురించి ఆలోచించేది ఏముంది, ఇవన్నీ కూడా వెల్నెస్లో పార్ట్. రైట్ ఇంటేక్, రైట్ ఫుడ్. ఇది రైట్ ఫుడ్ అనేది కూడా అగైన్ వెరీ బిగ్ టాపిక్. ఎవ్రీడే మనకు తెలియకుండా బై బర్త్ మనకి ఏం డిజీజ్ ఉండదు. దేవుడు మనల్ని అంత మంచిగా, చలో నాయనా నువ్వు మంచిగా హ్యూమన్ తెలివిగల మనిషి, నీకు జన్మనిస్తున్నా ఇక్కడ పో అని చెప్పేసి హెల్తీగా పుట్టించినా కూడా మనం రోజు ఒక 250 కెమికల్స్ మిగతా ఉంది. లిప్స్టిక్ అని, సోప్ అని, టూత్ పౌడర్ అని, బట్టలు అని, గాలి అని. గాలి మనం నడుచుకుంటూ పోయినా కూడా మనకు అన్ని కెమికల్స్, క్యాడ్మియం, రేడియల్ టైర్స్ బ్రేక్ వేస్తే చాలు మనకు ఇవన్నీ వచ్చాయి. లేకపోతే స్మోకింగ్, కార్బన్ డైఆక్సైడ్, మోనాక్సైడ్, ఇంకా నాకు తెలిసిన పేర్లే చెప్తున్నా, మీరు మిగతా అన్ని మీకైతే వెల్ వర్స్డ్ ఉంటాయి. సో మనము చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకున్నానే ఎవ్రీడే. మనం ఒక చిన్న ఫంక్షన్ అయినా 100 మెనూ ఉంటుంది. క్వాలిటీ ఏముంది అని అంటే అగైన్ జీరో. నేను చెప్పిన మాట కాదు ఇది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, మనము గత 30 సంవత్సరాల్లో 70% న్యూట్రియన్ వాల్యూస్ని కోల్పోయినామంట. బయోడైవర్సిటీ లేదు, పెస్టిసైడ్స్, కెమికల్స్, కుకింగ్ మెథడ్స్, ఈటింగ్ హ్యాబిట్స్, ప్రిజర్వేటర్స్, ప్యాకింగ్, ఇవన్నీ ఆలోచిస్తే బ్రెయిన్ పగిలిపోతుంది. నాన్ స్టిక్ ప్యాన్స్, కుక్కర్స్, ఇవన్నీ కూడా దానిలో ఇక అంటే ఆయన్నే చెప్తున్నాడు ఇక 70% పోషకాలు లేవు అని చెప్తా ఉంటే కూడా మనం ఇంకా డీప్ ఫ్రై, ఏం లేవురా నాయన దానిలో అని అంటే ఇంకా ఫ్రై చేసి తింటాం. ఇంకా మంచిగా నోటికి టేస్ట్ కావాలి కదా, ఆ మసాలాలు అవి ఇవి అన్నీ వేసేసి కళ్ళు మూసుకొని ఇంటెలిజెంట్ బ్రెయిన్ తినేస్తుంది.
యా, ఇంకొక టాపిక్, ఇది మీకు చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరిని మనం కంపేర్ చేస్తూ ఉంటాం. యా, వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నీకేమైంది? ఉం? మన ఇంటెన్షన్ మంచిగా ఉంటుంది. వాడిని కంపేర్ చేస్తే చలో ఈయన బాగవుతాడు, బాగా అయ్యేది పోయి మొత్తం జెలసీ, ఇంకా కాంపిటీషన్ అని, ఇంకా ఇంకా హోమిసైడ్ అని చెప్పేసి ఇంకా చాలా పెద్ద ఎత్తున మోసాలు జరుగుతూ ఉంది. నేచర్లో అయితే కాంపిటీషన్ ఉండదు. ఒక చెట్టు పక్కకు కూడా 100 చెట్లు పెరుగుతాయి. గిల్డ్ అని అంటారు దాన్ని. ఒక చెట్టు కింద, పెద్ద చెట్టు కింద చూడండి, ఒక 50 చెట్లు పెరిగి ఉంటాయి. ఇట్ సపోర్ట్స్. మనుషులం అయితే తొక్కిపోవడమే. Everyone is genius, but if you judge a fish by its ability to climb a tree, you will spend its whole life believing it's a stupid. అర్థమైంది కదా? మనము పిల్లలకి అందరికి కూడా ఒకటే ఎగ్జామ్స్ పెడతా ఉన్నాం. వాడు స్లో రన్నర్ అయినా అని, వాడి ఫేజ్ ఎక్కడ ఉన్నా అని అందరికి ఒకటే ఎగ్జామ్. అంటే ఇవన్నీ మీకు బైపాస్ కావాలని చెప్తలేను నేను, కానీ అంటే వాట్ ఈజ్ అవర్ రోల్ అనేది అర్థమైతే, వాట్ వీ కెన్ డూ లిటిల్ బిట్ బెస్ట్ అవుట్ ఆఫ్ దిస్ సిస్టమ్ అనేది మనం చేసుకోవచ్చు. ఎందుకంటే నేను కూడా ఇదే సిస్టంలో ఉన్నా, నా పిల్లలు కూడా ఇదే సిస్టమ్ నుంచి వచ్చాను. వాటిని అన్నీ కూడా ఒక్కొక్కసారి అటెండ్ చేసుకుంటూ వెళ్తాం. సో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీవేర్. మనం ఫీల్డ్ టూర్స్ వేసుకోవచ్చు, టెంపుల్స్కి వెళ్ళొచ్చు, మసీదులోకి పోవచ్చు, చర్చ్లోకి పోవచ్చు. ఫ్యామిలీ, ఒకప్పుడు మనకు కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉంటుండే. ఒకరు నేను ఒక టాపిక్ చెప్తా ఉంటే ఇంకొకరు ఒక టాపిక్ చెప్తుండే. ఏం పని లేనాడు అంటే ఇక వాడికి ఏం ఉద్యోగం ఏం లేకున్నా అని వాడు వైఫ్, ఒక పిల్ల, లేకపోతే ఇద్దరు మ్యాక్సిమం. ఇక అంతకంటే కష్టం అయిపోయింది. ఒకప్పుడు ఇదే కంట్రీలో 10 మంది 20 మంది పిల్లలు కూడా ఈజీగా అంటుంటాం. హాస్పిటల్స్, డాక్టర్స్ లేనప్పుడు. అందుకనే వరల్డ్ పాపులేషన్ నెంబర్ 1 పాపులేషన్గా మనం ఉన్నాం. ఇప్పుడు కూడా మన స్ట్రెంత్ ఏంటంటే యూత్ దగ్గర 50-60% యూత్ వరల్డ్లో ఎక్కువ మంది ఉన్నారంటే కూడా ఇండియానే. కానీ దేర్ కంట్రిబ్యూషన్ టు కంట్రీ ఏంటి అని అంటే అగైన్ బిగ్ క్వశ్చన్ మార్క్. ఇట్ ఈస్ నాట్ 0, ఇట్ ఈస్ ఓన్లీ 2%. జస్ట్ 2-5% వరకు రైజ్ చేసినామంటే ఇండియా విల్ బి ద టాప్ పొజిషన్ ఇన్ ఎకనామీ. మ్యూజిక్, ఆర్ట్స్ ఇవన్నీ కూడా బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది, బ్రెయిన్ని యాక్టివేట్ చేస్తూ ఉంటుంది. న్యూరోప్లాస్టిసిటీ, ఈవెన్ ఫాస్టింగ్, గుడ్ ఫుడ్, ఇవన్నీ న్యూరోప్లాస్టిసిటీ ఇంక్రీజ్ చేస్తుంది. యోగా, మెడిటేషన్, చక్రాస్, ఇవన్నీ కూడా న్యూరోప్లాస్టిసిటీని ఇంక్రీజ్ చేస్తుంది. జస్ట్ 5 minutes ఒక డే స్పెండ్ చేస్తే మీ బ్రెయిన్ ఒక 1 yearలో 15% పెరుగుతుందంట. హిప్పో క్యాంపస్ మెమరీ ఏరియా అనేది 75% పెరుగుతుందండి. ఈ చాంటింగ్స్ మనకు కూడా తెలుసు కదా, బ్రాహ్మిన్స్ చాలా ఇంటెలిజెంట్ అని ఇప్పుడు కూడా మనం అనుకుంటామా? ఎందుకు అనంటే దేర్ ప్రాక్టీసెస్, ఏళ్ళ తరబడి నుంచి వాళ్ళు చేస్తున్న ప్రాక్టీసెస్, వాళ్ళు జెనెటిక్ అప్గ్రేడేషన్లో ఉన్న టెక్నిక్స్. ఇక పిల్లలు ఏ విధంగా నేర్చుకుంటారు అనేది కూడా ఇది వేరే టాపిక్. మనం పిల్లలకి కూడా అంత ఇన్ఫర్మేషన్ ఇస్తాం, కానీ వాళ్ళకి లెర్నింగ్ అనేది ఇట్స్ ఎ ప్రాసెస్, ఇట్ టేక్స్ లిటిల్ బిట్ టైం. దానిలో మనకు ఇవన్నీ ఏన్షియంట్ నాలెడ్జ్ సిస్టంలో శ్రవణన్, మనన్ అండ్ నిదిత్యాసనాన్ని ఎప్పుడో చెప్పిండ్రు. ఇప్పుడు కొత్తగా నేర్చుకోవాలంటే ఇట్స్ అబ్జర్వేషన్, అబ్స్ట్రాక్షన్, ఇమిటేషన్ అండ్ అల్టిమేట్లీ రిస్క్ టేకింగ్. మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, ఇప్పుడు మోడర్న్ ఎడ్యుకేషన్ నుంచి మనం ఏమైనా పిల్లలకి ఇస్తున్నాం అంటే ఇట్స్ ఓన్లీ ఏ ఫియర్ తప్పించి ఇంకేమి ఇవ్వట్లేదు. సో అల్టిమేట్గా ఇవన్నీ అయిపోయిన తర్వాత దే విల్ గెట్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ, ఫియర్ లాస్ కేపబిలిటీ. ఆ ఫియర్ కాంప్లెక్స్ పోయిన తర్వాత దెన్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. వెరీ సింపుల్ యాటిట్యూడ్తో యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. హండ్రెడ్కి 100 మార్క్స్ వచ్చినాయి అంటే చాలంటారా? మార్క్స్ పర్సంటేజ్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్ గ్రోత్ ఈజ్ ఓన్లీ 1%. కానీ మనం వాడికి సెన్సిబిలిటీ ఉందా, షేరింగ్ హ్యాబిట్స్ ఉన్నాయా, లవ్ అన్కండిషనల్ ఉందా,
రిచ్ అయితే నేను లవ్ చేస్తా, పూర్ అయితే ఇడిచిపెడతా, హ్యాండిక్యాప్డ్ అయితే నేను చూడను, మంచిగా హెల్తీగా ఉంటేనే నేను హెల్ప్ చేస్తా, ఇవన్నీ కాదు. ఇవన్నీ మనం టెస్ట్ చేసుకోవచ్చు. ఎవరి టీచర్ అవసరం లేకుండా ఇవన్నీ టెస్ట్ చేసుకోవచ్చు. సో వాట్ కెన్ ఫెసిలిటేటర్ ఆర్ టీచర్, హెడ్ మాస్టర్ ఏం చేయొచ్చు అని అంటే కూడా, ఫెసిలిటేట్, నాట్ టీచ్, డోంట్ ఇన్స్ట్రక్ట్. పిల్లలు, చిన్న పిల్లలు మనకు తెలియకుండా టీనేజ్ వచ్చే వరకు దే లిజన్, నో వర్డ్, నో నో నో, ఇది చేయకు, ఇక్కడ ఆపు, ఇవన్నీ వర్డ్స్ దే లిజన్ మోర్ దెన్ 1,50,000 టైమ్స్ అంట. ఇక వాడు ఏమవుతాడు చిన్నగా టీన్ వచ్చేసరికి ఆడపిల్లలు అయితే ఒక చాక్లెట్ ఇస్తే అబ్బాయి వెంబడి వెళ్ళిపోతాడు ఆ స్టేజ్కి. ఎందుకంటే ఈ సేస్ ఎస్ ఫర్ సింపుల్ థింగ్. ఇప్పుడు వరకు పేరెంట్స్ అంతా నో నో చెప్పేసినమ్మా. అక్కడ వచ్చేసి హీరో ఒక చిన్న చాక్లెట్, ఒక ₹1 చాక్లెట్తో అమ్మాయిని పడేస్తాడు. రిస్టోర్ వెల్బింగ్ అన్నీ మనకు తెలిసినవి ఉన్నాయి. బ్యాక్ టు రూట్స్ ఏంటి, వీలైనంత వరకు ముసలి ఎవరైనా బతుకుంటే మనం ఇంట్లోకి తీసుకొని వచ్చి వాళ్ళ నాలెడ్జ్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇదంతా చెప్పింది కూడా ఇట్ ఈస్ నాట్ ఈవెన్ 0.001% ఆఫ్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్. నా లైఫ్ డ్రీమ్ ఏంటి అని అంటే మ్యాక్సిమం పాసిబుల్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ చదివి చనిపోవాలని కోరిక. దిస్ ఆల్ యువర్ టేక్ హోమ్ మెసేజ్. ప్రతి ఒక్క చిల్డ్రన్ ఈజ్ జీనియస్, ఇంటెలిజెంట్. మనం హార్వెస్టింగ్ కెపాసిటీస్ ఒకటి నేర్చుకోవాలా. ఇంకా బ్యాలెన్సింగ్ యాక్టివిటీస్ అనేది మనం ఇంతకుముందు అన్నీ చెప్పుకున్నాం కాబట్టి అవన్నీ ఇన్కార్పొరేట్ చేసుకుంటే చాలు. మనం రిజల్ట్స్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీకు అంతా పీపీటీ ఇచ్చేస్తారులేండి. సో బ్యాలెన్సింగ్ యాక్టివిటీస్ ఇప్పుడు మనం సింపుల్గా మనం ఆలోచిద్దాం. మన ఫోర్ ఫాదర్స్ సన్లైట్ 6:30కి అయితే పడుకుంటుండే. ఈరోజు మనం అంతా డే అంతా ఎక్స్టెండ్ చేస్తున్నాం. మనకు కూడా రెస్ట్ కావాలి కదా బాడీకి. మరి రెస్ట్ని కూడా ఎక్స్టెండ్ చేద్దామా? ఎట్లా చేద్దాం? పాసిబిలిటీ ఉందా? మీకు లేదు కానీ నాకు ఉంది అని మరి చెప్పాలన్నా మీకు ఏంటిది అని? మీరు ఎవరు అడుగుతలేరు కాబట్టి నాకు నిజంగా మనం డే ఎక్స్టెండ్ చేసినా తప్పులేదు, కానీ మనకు నైట్ని రిలాక్సేషన్ని కూడా ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఏ విధంగా అంటే అగైన్ ఇట్ ఈస్ యోగా మెడిటేషన్. దానిలో ఇంకా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. శవాసన అని ఉంది, ఇంకా యోగ నిద్ర అని ఉంది. జస్ట్ 5 minutes పడుకుంటే మళ్ళీ 8 hours నిద్రపోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా సైంటిఫిక్ ప్రూవ్డే. నేను ఏది కూడా చెప్తున్నా, కొన్ని మధ్య కొన్ని మాటలు అవుట్ ఆఫ్ టాపిక్ మాట్లాడినా కూడా ఏది కూడా అన్సైంటిఫిక్ కాదు. రైట్? ఇవన్నీ అంటే మీకు మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా చాలా నేను చెప్పిన 0.001% అని. సో ఇదేమో దిస్ ఇస్ ద సెన్సిబుల్ పాత్. అంటే ఇంకా ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ మెనీ థింగ్స్ అని అనుకుంటే యూ కెన్ గో త్రూ దిస్ బుక్. రైట్? ఇది కూడా అంటే నేనే రాసిన దిస్ బుక్ ఎవరికి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఇట్ వర్క్స్ ఫర్ టీచర్స్, హెడ్ మాస్టర్స్, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఎస్పెషల్లీ పేరెంట్స్కి ఇవన్నీ కూడా యూజ్ అవుతుంది. సో మనము ప్రతి ఒక్కటి దీనిలో అడ్రస్ అయింది, ప్రతి ఒక్కటి. సో ఇటువంటివన్నీ ఇంకా అంటే నాకు తెలిసి ఇంకా ఎందుకు ఇవి రాయడానికి స్కోప్ నాకెందుకు వచ్చింది అని అంటే, నేను కూడా మా పిల్లల్ని మంచిగా చదివియాలని చెప్పేసి ఒక పెద్ద డ్రీమ్ అన్నట్టు ఒకప్పుడు. అయితే మంచి స్కూల్స్ ఎక్కడ కూడా కనిపించకపోతుండే. చిన్న తప్పు పోతే 10 సార్లు రాసే స్కూల్ నాకు నచ్చకపోతుండే. ఎందుకంటే దానిలోంచి నేను బయటకు వచ్చిన కాబట్టి అటువంటి స్కూల్లో అయితే నేను వేయకపోతుండే. చలో ఎక్కడ ఉన్నాయని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే ఫిలసాఫికల్ స్కూల్స్ చాలా దొరికినాయి. జిటి కృష్ణమూర్తి స్కూల్స్ కానీ, ఇంటిగ్రల్ స్కూల్స్ అని, ఇక్కడ చిన్నగా మాంటెసోరీ స్కూల్స్ అని, ఏవో ఒకటి కొంచెం అంటే సంథింగ్ బెటర్ దాన్ నథింగ్ అన్న విషయాల్లో చాలా దొరికినాయి. మా పిల్లల్ని కూడా ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఒకటే స్కూల్లో వెళ్ళలేదు.
ఎప్పుడు 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి మార్చేసి ఒక్కొక్క ఎన్విరాన్మెంట్లో మంచి థింగ్స్ ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకు నేర్పించడం జరిగింది. వాళ్ళు అక్కడ అడ్రస్ చేయకపోతే మళ్ళీ మేము అడ్రస్ చేస్తుంటే, లేదు అని అంటే ఆ స్కూల్కి వెళ్ళేసి మా పిల్లలతో పాటు అందరి పిల్లలకి కూడా ఏదో ఈ టైపు సోది చెప్తున్నాం. ఎందుకంటే అక్కడ ఆ పాప ఉంది కదా, మా పిల్లలు కూడా ఉన్నారు కదా, చలో వాళ్ళతో పాటు వీళ్ళందరూ కూడా నేర్చుకున్నారు. నేను చాలామందికి చెప్పిన ఓపెన్గా, మీరు ఎప్పుడన్నా పిల్లలకి హెల్ప్ చేయాలనుకుంటే, సొసైటీకి హెల్ప్ కావాలనుకుంటే కూడా నా టైం చాలా ఫ్రీగా ఇస్తానన్నా కూడా చాలామంది వాళ్ళ టైం బిజీ షెడ్యూల్, నేను కూడా దానిలోనే ఉన్నా కదా, సో వాళ్ళ టైం షెడ్యూల్లో చాలామంది పిలవలేరు. ఇప్పుడు కూడా మీకు కూడా అదే మాట చెప్తున్నా, ఒకవేళ మీకు ఇంకా ఏమైనా దీనిలో ఇంకా ఇన్డెప్త్ రీసెర్చ్ అవసరం ఉంది అనుకుంటే కూడా నేను ఇక్కడే లోకల్గా ఉంటా, మంచిగా వాడుకోవచ్చు. రైట్. చదవడం అంటే మీకు తెలిసిపోయింది, ఇక మిగతా మాట్లాడదు. సరే, అంటే ఇప్పుడు బ్రెయిన్ మీకు షార్ప్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా 10 గంటలది 1 గంటలు చదవచ్చు చెప్తాను. నేను MBBS MD 16 అవర్స్ 18 అవర్స్ డే చదివిన, కానీ ఇప్పుడు నేను ఎవ్రీడే 2 అవర్స్ చదువుతున్నా. 2 అవర్స్ మార్నింగ్ 3:30కి లేచి యోగా ప్రాణాయామం ఇవన్నీ చేసేసి ఒక 2 అవర్స్ తప్పకుండా. ఈరోజు మీకు ఈ టాపిక్ చెప్పాలన్నా కూడా నేను ఒక 1.5 days చదివిన. ఇవన్నీ నాకు తెలిసినాయి, నేను ఏది కూడా స్క్రీన్ చూసి చెప్పలేదు మీకు. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కానీ నేను ఏది కూడా స్క్రీన్ చూసి చెప్పలేదు. కాకపోతే మీకు ఏమైనా క్వశ్చన్స్ అవి అని వస్తే నేను వాటిని ఈజీగా అడ్రస్ చేయగలుగుతా. ఇంకా మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఏం చెప్తా అంటే, నేను పాటిస్తున్నది ఏంటి అనేది చెప్పగలుగుతా మీకు, దాన్ని బట్టి మీరు అనలైజ్ చేసుకోండి. రైట్. సో నా రొటీన్ స్టార్ట్ అయ్యేది ఎవ్రీడే 3:30. సో 3:30కి లేచేసి కొంచెం ఫ్రెష్ అయిపోయి యోగా అయితే నేను ఒక 2 అవర్స్ చేస్తాను. మళ్ళీ ఒక 2 అవర్స్ ఏదైనా బుక్ కానీ ఏదైనా కొన్ని పేజెస్ అన్న అది నా రొటీన్లో ఉండాలని చెప్పేసి చదువుతా. ఒకరోజు ఈరోజు క్లాస్ ఉందని చదివిన, రేపు క్లాస్ ఉండదు, అయినా కూడా ఏదో ఒక టాపిక్ అయితే నేను చదువుతా. ఇట్లా నా రొటీన్లో ఇవన్నీ కూడా ఉంటాయి. మళ్ళీ ఒక 3 అవర్స్ ఫార్మింగ్ చేస్తాం. తర్వాత అంతకంటే ముందు అంబలి చేస్తాం. డైలీ నేను తీసుకునే దాంట్లో అంబలి కూడా ఉంటుంది. సో మనం న్యూట్రియంట్ పోషకాలు డెఫిషియెంట్ ఫుడ్ తీసుకుంటున్నాం అని చెప్పినాం కదా. సో దిస్ ఇస్ అగైన్ మళ్ళీ మనం 4 fathersకి అడిగితే చెప్తారు, చిన్న ఉన్నప్పుడు ఏం తింటుండేవి, ఏం తాగుతుండేవి, బ్రిటిష్ వాడు ఇచ్చిన టీ తప్పించి ఇంకేముండే నీ దగ్గర అని చెప్తే ఆయన ఒక 15 ఐటమ్స్ చెప్తారు. నేను అంబలి తాగుతుండే, రోజు తాగుతుండే. ఈ అంబలి తాగి మన ఒక తల్లి 10 కాన్పులు అవుతుండే, హాస్పిటల్ లేకున్నా అవుతుండే, ఇవన్నీ కూడా చెప్తాడు. నాకంటే ఇంకా మంచిగా కళ్ళకు అద్దినట్టు చెప్తాడు. సో ఈరోజు మనం ఎవ్వరం కూడా అంబలి తాగం. మీరు మర్చిపోండి, ఇంకా మనం టక్కు బూట్ ఇవన్నీ వేసుకున్నాం. ఊర్లో ఉండే వాళ్ళు కూడా తాగుతున్నారు. అంత దౌర్భాగ్యమైన స్టేజ్కి మనం వెళ్ళాం. అంటే అంటే ఆయన డ్రీమ్ ఇండిపెండెన్స్ ఇవ్వడం కూడా ఒక డ్రీమ్తో ఇచ్చిండు. ఎప్పుడు ఇచ్చిండు అంటే ఈరోజు 15th August రోజు మనం ఇండిపెండెన్స్ ఇస్తే వీళ్ళు కొట్టుకుంటారు, వీళ్ళు చంపుకుంటారు, ఇంకా మళ్ళీ మన ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడు కూడా అవసరం లేదు, మళ్ళీ వీళ్ళే నాకు డబ్బులు పంపిస్తారు. ఎట్లా? నేను తీసుకుపోయింది ఓన్లీ $350 ట్రిలియన్ కానీ ఈరోజు $350 ట్రిలియన్ పోవడానికి 75-80 సంవత్సరాలు పడతలేదు. జస్ట్ 5 yearsలో వెళ్ళిపోతుంది. అందరికి ఫారిన్ కార్లు, ఫారిన్ బట్టలు, ఫారిన్ చెప్పులు, ఒక్కొక్కడికి 2-3 డ్రెస్సులు ఉంటే సరిపోతాయన్నా కూడా 100 డ్రెస్సులు కొట్టి పడేస్తూ ఉంది. కాటన్ మన దగ్గర ప్రొడ్యూస్ అయినా కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కావు, పోయి అక్కడ ఎక్కడో దుబాయ్లోనో వేరే కంట్రీ, ఆ టెక్నాలజీ మనకు తెలిస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అక్కడ మ్యానుఫ్యాక్చర్ అయ్యి వస్తుంది ఇక్కడ. ఇది ఫారిన్ అవుతుందని మనం ఇక కళ్ళకి అద్దుకొని మనం చూసుకుంటాం. అట్లా ఈ రొటీన్లో మంచి ఫుడ్స్ ఏవేవి అనేది మనం ఐడెంటిఫై చేసుకుంటే చాలు. ఇప్పుడు మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక చెట్టు మంచిగా పెరిగి మామిడి చెట్టు మంచి పండ్లు ఇవ్వాలని అంటే మనం డైలీ దానికి నీళ్లు పోయడము, మంచి న్యూట్రియంట్ ఫుడ్ ఇవ్వడము, మైక్రోబ్స్ పెంచడము, ఇవి చేస్తే చాలు. ఇక మనం ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్గా ఫ్రూట్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ రోజు కూడా మన పిల్లలు ఏమవుతారనే ఆ ఫ్రూట్స్ స్టేజ్ నుంచి ఆలోచిస్తూ ఉంటాం. సో
ఇటువంటివన్నీ అంటే మంచి ఇన్పుట్ వస్తే అవుట్పుట్ కూడా న్యాచురల్గా మంచిగా వస్తుంది, దాన్ని ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరమే లేదు. ఇక రోజు కురుకురేలు మాంసము ఇంకా అన్ని కెమికల్స్ ఇచ్చినాం అనుకో, ఇంకా నువ్వు ఎక్స్పెక్ట్ చేయాలా, యా ఐ డిజర్వ్ ఫర్ దిస్ అని అనుకోవాలి. మనకి ఇవన్నీ పోయి లాస్ట్ మా పిల్లాడు ఏమవుతాడో అది వరి అయితే, వరి అంతా మనం డే టు డే యాక్టివిటీ ప్రజెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ గురించి ఉండాలి తప్పించి ఎప్పుడో రిజల్ట్ వస్తుంది అని చెప్పి మనం రోజు ఆలోచించి హార్ట్ అటాక్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. యా యోగా మెడిటేషన్ ఇవి చక్రాలు అని చెప్పింది కదా, అంటే బాడీలో 7 చక్రాస్ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా మేము ఎంబీబీఎస్లో ఎప్పుడు కూడా చదవలేదు, ఇంకా చదవం కూడా. అయితే ఇవన్నీ కూడా మన దగ్గర పారాసింపథిక్ సిస్టమ్ని యాక్టివేట్ చేసే చక్రాస్. మనము స్ట్రెచ్ అయిపోయి సింపథిక్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేసుకుంటున్నాం, కానీ ఓవర్ స్ట్రెచ్ అయ్యి మనము 10 గంటలు నిద్రపోయి 12 గంటలు నిద్రపోయి 10 గంటల నిద్ర స్టేజ్ మనకి ఎప్పుడు కూడా తెచ్చుకున్నా అని క్వాలిటీ స్లీప్ ఉండట్లేదు. నైట్ అంతా మొబైల్ చూసి ఏం పడుకుంటాం మనం, అవే పిచ్చి పిచ్చి కళ్ళలు వస్తూ ఉంటాయి, నిద్ర ప్రాపర్గా ఉండదు. నెక్స్ట్ డే ఇక్కడ స్కూల్కి వచ్చినా అని మనము పాటలు చెప్పుకుంటూ కూడా నిద్రపోతాం. నేను కూడా ఆపరేషన్ చేసుకుంటూ నిద్రపోతాం, డ్రైవింగ్ చేసుకుంటూ నిద్రపోతాం. ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి. ఎందుకంటే మనకు అర్థం కావాలి అక్కడ క్వాలిటీ స్లీప్ మనకి లేదు అని. క్వాలిటీ స్లీప్ మనం ఒక 3-4 అవర్స్ కరెక్ట్ అయినా కూడా సఫిషియంట్ మనకి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే అగైన్ యోగా మెడిటేషన్స్ ఇవన్నీ చేసి రైట్ ఫుడ్, ఫైబర్ ఫుడ్, మన ఫోర్ ఫాదర్స్ ఏ విధంగా జొన్న రొట్టెలు చట్నీలు ఇవన్నీ తిన్నారో దానిలో మనకి ఇవన్నీ రిచ్ ఫైబర్ ఫుడ్ ఉంటుంది. దాని నుంచి మంచి న్యూరోప్లాస్టిసిటీ చేసే హార్మోన్స్ అన్ని మన బాడీలో మన మైక్రోబ్స్ తయారు చేస్తాయి. ఈరోజు మనం ఫుడ్ తింటున్నామంటే జస్ట్ క్యాలరీస్తో మెజర్ చేసుకొని తింటా ఉన్నాం. అరే ఎన్ని క్యాలరీస్ ఉంది ఈరోజు ఇంత తింటున్నామంటే 100 ఉందా 1000 ఉందా అని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం, కానీ ఎప్పుడు కూడా ఫైబర్ ఉందా అనేది మనం ఆలోచిస్తున్నాం. రైస్లో ఎంత ఉంటుంది? 0% ఉంటుంది, అది 0.9% ఉంటుంది. మనం కడిగినామంటే మొత్తం పోతుంది. సో ఈరోజు మనం తినే ఫుడ్ మనకు కాకుండా మన బాడీలో మైక్రోబ్స్ అనేవి ఉంటాయి. మన బాడీ సెల్స్ ఎన్ని ఉన్నాయో వాటికంటే 5-6 టైమ్స్ ఎక్కువ ఉంటాయి. 32.7 ట్రిలియన్స్ ఆఫ్ బాడీ సెల్స్ ఉంటే మోర్ దాన్ 150 ట్రిలియన్ సెల్స్ మైక్రోబ్స్ ఉంటాయి. వాటి గురించి కూడా మనం ఆలోచించాలి. మనమే ఆలోచించుకుంటూ లేము, వాటి గురించి ఏం ఆలోచిస్తాం సార్ అని అంటాం. అవి ఏం చేస్తాయంటే మనకు బాడీకి కావాల్సిన మంచి హార్మోన్స్ కానీ, హ్యాపీ హార్మోన్స్ కానీ, ఇంకా స్లీపింగ్ హార్మోన్స్ కానీ ఇవన్నీ కూడా బాడీలో తయారు చేసి మనకి ఇచ్చేస్తాయి, బ్లడ్లోకి పంపించేస్తూ ఉంటాయి. ఆ విధంగా మనకు ఈ వెల్బీయింగ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సింపుల్ ప్రాసెస్ అంతే. ఒక రోజు ఫాస్టింగ్ ఉండి మంచి ఫైబర్ ఫుడ్ ఇచ్చేసినామంటే ఆటోమేటిక్గా వచ్చేస్తూనే ఉంటుంది. దాని గురించి ఇన్ని సెషన్స్ అవసరమే లేదు. ట్రూగా అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఇది రూట్ కాజ్ అని మనం ప్రతి దానిలో ఆలోచించుకోగలిగితే ప్రతిదీ చాలా సింపుల్ అయిపోతుంది. మనం ఇన్ఫర్మేషన్ ఇంత ఉంది, పాటించేది ఎంత ఉంది అని అంటే, ప్లాస్టిక్ మంచిది కాదు, 100% మంచిది కాదు. రోజు ప్లాస్టిక్ పట్టుకుని తిరుగుతూ ఉంటాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్.